అమౌంట్ అనేది వేరే వాళ్ళ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటే మోస్ట్‌లీ యూపీఐ యాప్స్‌ని అయితే యూజ్ చేసి అయితే ట్రాన్స్‌ఫర్ చేస్తుంటాం. అలా యూపీఐ యాప్స్‌లలో ఒకటైన ఫోన్‌పే యాప్ ద్వారా అయితే చాలామంది అయితే ఎక్కువ ట్రాన్సాక్షన్ అయితే చేస్తుంటారనమాట. అలా ఫోన్‌పే ద్వారా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు బై మిస్టేక్‌గా ఫోన్ నంబర్ గానీ, లేదా అకౌంట్ నంబర్ గానీ తప్పుగా ఎంటర్ చేసినప్పుడు ఆ అమౌంట్ అనేది వేరే వాళ్ళ అకౌంట్‌లోకి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు మన ఆ అమౌంట్‌ని అనేది ఈ ఫోన్‌పే యాప్ ద్వారా ఏ విధంగా రిటర్న్ తెచ్చుకోవాలి అనే ప్రాసెస్‌ని అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. ఫోన్‌పేలోనే కాకుండా వేరే వేస్‌లలో కూడా అయితే మీరు బై మిస్టేక్‌గా పంపించిన అమౌంట్‌ని అయితే మీరు తిరిగి అయితే రిటర్న్ తెచ్చుకోవచ్చనమాట. దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో చూసినట్లయితే మీకు 4 వేస్‌లలో అయితే మీరు ఏ విధంగా మీ అమౌంట్‌ని అనేది బై మిస్టేక్‌గా పంపించిన అమౌంట్ అనేది రిటర్న్ తెచ్చుకోవాలనే ప్రాసెస్ అయితే ఇందులో చెప్పడం అయితే జరిగింది. ఒకసారి వీడియోని అయితే క్లిక్ చేసి పూర్తిగా అయితే మీరు ఈ వీడియో అయితే చూడండి. ఓకే. ఈ ప్రాసెస్‌ని అయితే ఇప్పుడు ఫోన్‌పే యాప్ ద్వారా ఏ విధంగా ఈ ప్రాసెస్ చేయాలని అయితే నేను వీడియోలో చెప్తాను. మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. మీకు అలా స్కిప్ చేయకుండా ఉంటేనే మీకు వీడియో అనేది అర్థమవడం అనేది జరుగుతుంది. ఓకే. ఇప్పుడైతే ఫోన్‌పే యాప్ ద్వారా ఏ విధంగా మనం రిటర్న్ తెచ్చుకోవాలనే ప్రాసెస్‌ని అయితే ఇప్పుడు చూద్దాం. మీరైతే మీ ఫోన్‌పే యాప్‌ని అయితే ఓపెన్ చేసేయండి. ఫస్ట్ చేయాల్సింది మీరు కాంటాక్ట్ ఫోన్‌పే కస్టమర్ కేర్ అనమాట. అంటే మీరు కస్టమర్ కేర్‌కి అయితే ఫోన్‌పే యొక్క కస్టమర్ కేర్‌కి అయితే మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందనమాట. ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం అయితే మీరు ఈ ట్రాన్సాక్షన్ జరిగిన వితిన్ 3 డేస్‌లో అయితే మీరు ఫోన్‌పే కస్టమర్ కేర్‌కి అయితే మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫోన్‌పే కస్టమర్ కేర్‌కి మీరు రిపోర్ట్ చేయాలనుకుంటే కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. దానికి కాల్ చేసి రిపోర్ట్ చేయొచ్చు. లేదా మీకు ఇదే ఫోన్‌పే యాప్‌లోనే మీకు చాట్ సపోర్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ చాట్ సపోర్ట్ ద్వారా కూడా మీరు చాట్ చేసి అయితే మీరు ఈ యొక్క ట్రాన్సాక్షన్ అయితే రిపోర్ట్ చేయొచ్చనమాట. ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు మనం చాట్ సపోర్ట్ ద్వారా ఏ విధంగా మనం రిపోర్ట్ చేయాల్సింది ఇప్పుడైతే చూద్దాం. మీరు అమౌంట్ అనేది తప్పు అకౌంట్‌కి పంపించినప్పుడు మీకు ఇక్కడ హిస్టరీలో చూపిస్తుంది. ఏ అకౌంట్‌కి లేదా ఏ నంబర్‌కి పంపించారన్నది మీరు ఒకసారి హిస్టరీలో చూసుకోండి. సపోజ్ మీరు ఒక నంబర్‌కి పంపించారనుకుంటే మీకు ఇక్కడ హిస్టరీ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు కింద చూడొచ్చు కాంటాక్ట్ ఫోన్‌పే సపోర్ట్ ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసి ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ మీకు మనీ అనేది సక్సెస్‌ఫుల్‌గా సెండ్ అయినట్టు మీకు ఇక్కడ చూపిస్తుందనమాట. ఒకవేళ మీకు ఈ విషయంలో ఏమైనా సహాయం కావాలని మీరు ఇక్కడ చూసినట్లయితే ఒకవేళ ఆ అమౌంట్ అనేది మనం అనుకున్న నెంబర్‌కి పంపలేదు కాబట్టి వేరే వాళ్ళ అకౌంట్‌కి పోయింది కాబట్టి మనం ఇక్కడ నేను తప్పుడు ఖాతాకు డబ్బు పంపాను అనే ఆప్షన్ మీకు ఇక్కడ చూపిస్తుంటదనమాట. దాని మీద అయితే క్లిక్ చేసేయండి. ఈ విధంగా క్లిక్ చేయగానే మనకి చాట్ అయితే రావడం అయితే జరుగుతుంది మనకి ఆన్‌లైన్‌లోనే. ఓకే. ఇక్కడ మీకు సమ్ మ్యాటర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దురదృష్టవశాత్తు యూపీఐ పేమెంట్‌లు నేరుగా బ్యాంక్ నుండి బ్యాంకుకి మధ్య అయితే బదిలీ అవుతాయి. కాబట్టి వాటిని రివర్స్ చేయడాన్ని లేదా రద్దు చేయడాన్ని బ్యాంకులు అనుమతించవని అయితే మనకి ఇక్కడ మ్యాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇది ఓన్లీ బ్యాంక్ టు బ్యాంక్ ఓన్లీ బ్యాంక్ మనం పంపించిన అమౌంట్ అనేది బ్యాంక్ టు బ్యాంకే అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ జరుగుతాయన్నమాట. ఓన్లీ ఈ ఫోన్‌పే అనేది మిడిల్‌లో అంటే మిడిల్‌గా వ్యవహరిస్తదనమాట మనం అమౌంట్ అనేది. అంటే ఈ యాప్ ద్వారా మనం చేస్తున్నాం కాబట్టి ఓన్లీ అమౌంట్ అనేది యాప్ ద్వారా అయితే వెళ్తాయి. కాకపోతే ట్రాన్సాక్షన్స్ అనేటివి బ్యాంక్ టు బ్యాంక్‌లో అయితే ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. అయితే ఇలా బై మిస్టేక్‌లో పంపించిన అమౌంట్ అనేది అయితే డైరెక్ట్‌గా ఫోన్‌పే యాప్ నుంచి అయితే మనం రిటర్న్ తెచ్చుకోలేమని అయితే వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ ఆ అమౌంట్ అనేది రిటర్న్ తెచ్చుకోవాలనుకుంటే మీకు ఈ ట్రాన్సాక్షన్ సంబంధించిన 12 అంకెల యూటీఆర్ నంబర్ అయితే మీకు ఇక్కడ డిస్‌ప్లే అవ్వడం జరుగుతుందన్నమాట. ఆ యూటీఆర్ నంబర్‌ని అయితే తీసుకెళ్ళి మీరు మీ యొక్క ఓన్ బ్రాంచ్‌లో అయితే కాంటాక్ట్ అయితే మీకు క్రెడిట్ ఛార్జ్ బ్యాక్ కోసం ఒక కంప్లెయింట్ అయితే రైజ్ చేస్తారనమాట. వాళ్ళు రైజ్ చేసినట్లయితే మీ యొక్క ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్‌గా ఉన్నట్లయితే బై మిస్టేక్‌గా వేరే నెంబర్‌కి పంపించారనుకోని వాళ్ళకి కన్ఫర్మ్ అయితే కంపల్సరీగా అయితే అమౌంట్ అనేది మీకైతే రిటర్న్ వచ్చేస్తాయన్నమాట. మీరు ఈ ప్రాసెస్ చేయాలనుకుంటే వితిన్ 3 డేస్‌లో అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ 3 డేస్ ఎక్కువ దాటితే మాత్రం మీరు ఈ ప్రాసెస్ చేసినా వేస్ట్ అనమాట. ఓకే. ఈ విధంగా ఫోన్‌పే యాప్ ద్వారా అయితే మీరు చేయొచ్చనమాట. ఈ విధంగా మీరు ఫోన్‌పే యాప్ ద్వారా ఈ ప్రాసెస్ చేసిన తర్వాత సెకండ్ చేయాల్సింది ట్రై ది కాంటాక్ట్ రెసిపియంట్. ఏ ఫోన్ నెంబర్‌కి అయితే మీరు అమౌంట్ అనేది పంపించారో ఆ యొక్క అకౌంట్ హోల్డర్‌కి అయితే మీరైతే కాల్ చేసి ఈ విధంగా అయితే బై మిస్టేక్‌లో అమౌంట్ అనేది మీ అకౌంట్‌లో క్రెడిట్ అయ్యాయి. మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే ఇచ్చేయండి అని అయితే ఒకసారి కస్టమర్‌తో అయితే మీరైతే మాట్లాడాల్సి వస్తుందనమాట. ఒకసారి మాట్లాడి వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో అయితే మీరు దాన్ని బట్టి మీరు ఫర్దర్‌గా అయితే
ఈ ప్రాసెస్ అయితే చేయొచ్చు అనమాట. ఒకవేళ వాళ్ళు మీరు చెప్పిన దానికి వాళ్ళు ఒప్పుకొని మీ యొక్క అమౌంట్ అనేది రిటర్న్ బ్యాక్ ఇచ్చేస్తే ఈజీగా అయితే అయిపోతుంది. ఒకవేళ వాళ్ళు ఆ అమౌంట్ ఇచ్చిన తర్వాత కూడా మేము ఆ అమౌంట్ అనేది ఇవ్వడానికి అయితే ఒప్పుకోకపోతే మీరు ఫర్దర్గా అయితే మీరు బ్రాంచ్కి వెళ్ళేసి అయితే ఆ యూటీఆర్ నెంబర్ని తీసుకెళ్ళి మీరు బ్రాంచ్లో కాంటాక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే మీ అమౌంట్ అనేది బ్యాక్ వచ్చేస్తాయి. ఓకే, దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా మీరు 4 వేస్లలో ఏ విధంగా చేయాలి అంటే ఫోన్పే యాప్ ద్వారా కూడా వేరే రకంగా కూడా ఏ విధంగా మనీ అనేది బ్యాక్ తెచ్చుకోవాలనే వీడియో కూడా మీకు అయితే డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. ఆ వీడియో అనేది తప్పకుండా చూడండి. మీకు ఫర్దర్గా వేరే వేస్లలో కూడా అయితే ఏ విధంగా బ్యాక్ తెచ్చుకోవాలనే ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.